హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఈ వీడియోలో మన మొబైల్ ఫోన్లోనే మనం ఏదైనా ఒక వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి మీరు షూట్ చేస్తున్నటువంటి వీడియోకి కంపల్సరీగా బ్యాక్ సైడ్ అయితే మనకు గ్రీన్ స్క్రీన్ అయితే ఉండాలి. నేనైతే గ్రీన్ క్లాత్ అనేది అరేంజ్ చేసుకున్నాను. మీరు గ్రీన్ క్లాతా లేదంటే గ్రీన్ పెయింట్ వేస్తారా మీ ఇష్టం, కానీ మీరు వీడియో తీస్తున్నటువంటి వీడియోకి బ్యాక్గ్రౌండ్ అయితే గ్రీన్ స్క్రీన్ అయితే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని షూట్ చేసినటువంటి వీడియోకి మన మొబైల్ ఫోన్లోనే మనం కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడైతే మన కంటెంట్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి మీ మొబైల్లో ఉన్నటువంటి కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇందులో మనం మీడియా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక ట్యుటోరియల్ అయితే చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ప్రెస్ చేసి అయితే మీరైతే వీడియో అయితే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. దానికోసం మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినాక మీరు స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు టాప్ రైట్ కార్నర్లో మనకు మీడియా అనేసి ఉంది కదా, మీడియా అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీరు బ్యాక్గ్రౌండ్కి ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే ఫస్టే డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజ్ని ఇక్కడైతే ప్రొవైడ్ చేసేయండి. లేదంటే ఇక్కడ మనకు కైన్ మాస్టర్లోనే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫస్టే కనిపిస్తుంది టాప్ లెఫ్ట్ కార్నర్లో బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి, అందులో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను కూడా ఇందులో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక మనకు టాప్ రైట్ కార్నర్లో రైట్ సింబల్ అయితే ఉంటుంది. ఈ రైట్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇమేజ్ యొక్క డ్యూరేషన్ అయితే పెంచాలి. దానికోసం మీ టైం లైన్లో ఉన్నటువంటి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇమేజ్ని ప్రెస్ చేసి కొంచెం ఇలా ప్రెస్ చేసి లాగినట్లయితే మీకు డ్యూరేషన్ అయితే పెరుగుతుంది. డ్యూరేషన్ పెరిగినాక మళ్ళీ ఇక్కడ ఈ యొక్క రెడ్ లైన్ అనేది టైం లైన్ పైన మొదటికి తీసుకొచ్చుకున్నాక ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో రైట్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినాక మీరు గ్రీన్ స్క్రీన్తో షూట్ చేసినటువంటి వీడియోని ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఈ రెడ్ లైన్ని ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ ముందు పెట్టేశాక ఇక్కడ టాప్ మిడిల్ కార్నర్లో అంటే రైట్ సైడ్ ఇక్కడ మనకు లేయర్స్ అని కనిపిస్తుంది. లేయర్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు మీడియా అనేది చూపిస్తుంది. మీడియా పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ వీడియోస్ అయితే చూపిస్తాయి. మీరు ఏ వీడియోనైతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క వీడియోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే గ్రీన్ స్క్రీన్తో షూట్ చేసినటువంటి వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు టాప్ రైట్ కార్నర్లో సీజన్ పక్కన ఇంకో బాక్స్ లాగా ఉంది కదా, ఈ యొక్క బాక్స్ పైన ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఫుల్ స్క్రీన్కి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్ పక్కన వైట్ బాక్స్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేసినట్లయితే ఫుల్ స్క్రీన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చేసినాక మనకు మళ్ళీ టాప్ రైట్ కార్నర్లో ఉన్నటువంటి రైట్ సింబల్ అయితే ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క గ్రీన్ కలర్ని మొత్తం తీసేయాలి. అది ఎలా చేయాలి అంటే టైం లైన్లో ఉన్నటువంటి గ్రీన్ స్క్రీన్తో షూట్ చేసినటువంటి వీడియో పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకు ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ క్రోమోకీ అని ఉంది కదా, ఈ యొక్క క్రోమోకీ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ ఎనబుల్ అనే బటన్ ఒకటి ఉంది కదా, ఈ యొక్క బటన్ అయితే ఎనబుల్ చేసేసుకోండి. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది పోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లారిటీగా పోనట్లయితే లేదంటే ఇంకా కొన్ని ఏదైనా ఎడిటింగ్ కనుక చేసుకోవాలంటే నీట్గా రావాలంటే ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం పోయేలాగా మీకు నచ్చిన విధంగా క్లారిటీగా ఉండేలాగా మీరైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాక మీకు ఎక్కడైతే ఓకే అవుతుందో ఏదైతే బాగుందని అనిపిస్తుందో అక్కడ మనకు టాప్ రైట్ కార్నర్లో రైట్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వీడియోస్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ మనకు లెఫ్ట్ కార్నర్లో మిడిల్ ఇక్కడ మనకు షేర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు హెచ్డి అయితే రిజల్యూషన్ పెట్టుకోండి, అలాగే ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి. ఇక్కడ మనకు బ్రైట్నెస్ కూడా మీరు అప్ అండ్ డౌన్ చేసేసుకొని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ కనుక చేసినట్లయితే ఇది ఎక్స్పోర్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎక్స్పోర్ట్ అయినాక ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇది ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు టాప్ రైట్ కార్నర్లో ప్లే సింబల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి అయితే మనం ప్లే చేసి చూద్దాం. ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్లో ప్లే చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.
ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఈ వీడియోలో మన మొబైల్ ఫోన్లోనే మనం ఏదైనా ఒక వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.